హాయ్ ఫ్రెండ్స్, ఇది మా పెరట్లో ఉన్నటువంటి జామ్ చెట్టు. ఇది ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇది వేసి నియర్లీ ఒక 50 years అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ జనరేషన్ వాళ్ళు దీని ఫ్రూట్స్ అనేవి తింటున్నాము. ఇప్పటికి కూడా మేము బయట షాప్స్లో బండి మీద కానీ అసలు కాయలు జాంకాయలు మెయిన్గా అసలు కొనేదే లేదు. ఇంట్లోనే చక్కగా చెట్టు లాంటిది ఒకటి ఉంటే అసలు చక్కగా కోసుకొని తినేసేయచ్చు. ఒక ప్రోబర్బ్ ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకు ఒక యాపిల్ అన్నా తినాలి, ఒక జామకాయ అన్నా తినాలి డైలీ అని. సో జామకాయ అనేది వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ దీనికి మేము ప్రత్యేకంగా పెద్ద కేర్ ఇస్తుంది ఏమీ లేదు, జస్ట్ వాటరింగ్ ఇవ్వటమే. కంప్లీట్లీ ఆర్గానిక్గా పెరుగుతున్నది ఈ చెట్టు. సో ఫ్రూట్స్ చూసారా గుత్తులుగా ఎంత హెల్దీగా ఉన్నాయో. కొన్ని అయితే అసలు దాక్కొని ఉన్నాయి ఫ్రెండ్స్. అవే ఇవాళ అయితే మేము ఫైండ్ అవుట్ చేసాము. చాలా చక్కగా ఉన్నాయి అసలు ఫ్రూట్స్ అయితే. అండ్ ఫుల్ మేము పండగ చేసుకున్నాము, పిల్లలు అందరం మేము ఇవాళ అయితే హార్వెస్ట్ చేసాము. దానికి ఆనుకొని ఒక సన్నజాజి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా అప్పటి నుండి ఉన్న మొక్కే. అయితే మేము ఈ ఫ్లవర్స్ని కూడా ఎవ్రీ ఈవినింగ్ కోస్తూ ఉంటాము. సో మీలో ఎంతమందికి మాల కట్టడం రాదు? నాకైతే రాదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. Please like, share and subscribe.